సాంకేతికంగా ఓడిపోవచ్చు, కానీ ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిజంగా ఆయనకు నైతిక విలువలు వెంటనే శాసనసభ్యులకి రాజీనామా చేయవలసి డిమాండ్ చేస్తున్నారు. ఈ 5-6 మాసాలనే ఆయన శాసనసభ్యుల తర్వాత కూడా కనీసం ప్రజలను కూడా పట్టించుకోలేదు. మనకు ఓట్లు ఇచ్చిన కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. మా పాలన చూసినారు, మా ప్రజాపాలన చూసినారు కాబట్టి ఈరోజు మాకంత మెజారిటీ వచ్చిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం. 10 సంవత్సరాల కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఏ డిపార్ట్మెంట్ని కూడా సమీక్ష చేయలేదు. ఆఖరికి తను నిర్వహించిన విద్యుత్ శాఖను కూడా సమీక్ష చేయలేదు. అర్థం చేసుకోవాలి ఆయన పరిపాలన ఏ విధంగా ఒక్క డిపార్ట్మెంట్ని కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ, విద్యుత్ శక్తి కానీ, ఎడ్యుకేషన్ కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆఖరికి మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయరు. అందు గురించి 10 సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది. ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు 70,000 మెజార్టీ ఇస్తారు. మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు రాజీనామా చేయి, ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో 70,000 వచ్చింది, కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే 1,00,000 మెజార్టీతో మీకు గెలవాలి. నువ్వు చేసిన అవినీతితో బయటికి తీసుకొస్తాను. ఎన్నికలు అయిపోయినాయి. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. దాంట్లో కూడా మా తీన్మార్ మల్లన్న మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని కూడా ఈ సందర్భంగా ఈ ఎన్నికల తర్వాత మేము అభివృద్ధి పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమీక్ష చేయదలుచుకున్నాం. మన జిల్లాలో ఉండబడిన, ఉమ్మడి జిల్లాలో ఉండబడిన 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని, వారే కాకుండా ప్రతి మంత్రిని కూడా తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేయించేసి ఇతరులు చేసిన తప్పులే కాకుండా మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. త్వరలోనే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. విపరీతమైన కరప్షన్ జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో చూసినట్టయితే కరప్షనే, దళిత బంధులో కరప్షనే, ఏదైతే బర్ల స్కీమ్ వస్తే దాంట్లో కరప్షనే. ఇలా బర్రెలు దళిత బంధువులు ఇవ్వలు కూడా ఇవ్వలే. కొంతమంది ఎవరికి ఇచ్చిందా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మాత్రమే దళిత బంధు చేరింది తప్ప సామాన్య దళితుడికి దళిత బంధు చేరలేదని చెప్పి ఈ సందర్భంగా పడుతుంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తాను.
బయటికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే పేదవారికి ఇవ్వలే, టీఆర్ఎస్ కండవ కప్పుకున్న వారికి ఒక్కొక్కరికి 30 వెహికల్స్ బేనామీ పేరు మీద తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్ష చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగినో అవన్నీ బయటకు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే కాకుండా అవన్నీ సరిదిద్ది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. సప్లై చేసేనా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవినీతి జరిగింది. ఇవన్నీ వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీలో చూస్తే ఇంత అవినీతితో పాటు ఒక ప్లానింగ్ లేదు. వెంచర్స్ చాలా వచ్చినాయి. ఆ వెంచర్స్ చూసినట్టయితే అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే ఇల్లు కట్టుకోకుండా కూడా డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు ఇచ్చినారు. ఇవన్నీ బయటికి తీసుకొస్తారు. ఎవరైతే తప్పు చేసినారో వారిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుగురించే మంత్రులను పిలిపిస్తాం, అధికారులతో సమీక్ష చేపించేసి ఎక్కడైతే 10 సంవత్సరాల నుంచి పొరపాటు జరిగిన, అక్రమాలు జరిగినాయో, అవినీతి జరిగినాయో బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామాలకు సరైన రోడ్లు, వర్షాలు వస్తే వాగులు రోడ్ల మించి పోతుంటే ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇదోలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సందర్భాల్లో చెప్పిన, రేపు R&B మినిస్టర్ గారితో ఇప్పటివరకే ప్రతిపాదనలు పంపినాం. వారితో సమీక్ష చేయించేసి ఎక్కడైతే R&B రోడ్లే కాకుండా పంచాయతీ రోడ్లు కానీ లింక్ రోడ్స్ అన్నీ కూడా ఓ ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆలోచనతున్నాం. ఇరిగేషన్ మంత్రి గారితో ఏదైతే మనకు ఉండబడిన 3 ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద లెఫ్ట్ కెనాల్ కింద ఉండబడిన లిఫ్ట్స్ కానీ, అదేవిధంగా SRSP సెకండ్ స్టేజ్ కింద భూములు కానీ, మూసి కింద భూములు కానీ ప్రతి ఎకరాకు 2 పంటలు నీళ్లు వచ్చేటట్టు కూడా ప్రణాళిక తయారు చేసి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. ఇక మంచినీటి విషయంలో చూసినట్టయితే మిషన్ భగీరథ అనే పేరుతోని ఇయాన్ని కూడా కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రైతు సమస్యలు, రైతు సదస్సులు పెట్టిస్తాం. ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో రైతు సదస్సుల ద్వారా వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఏదైతే ఎలక్షన్ చేసిందో అవన్నీ కూడా రద్దు చేయించి ఎవరైతే బీదవారు ఉన్నారో వారికి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేయబోతున్నాం. అదేవిధంగా మనకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మెడికల్ కాలేజ్ వచ్చింది. అదొక గవర్నమెంట్ పాలసీ. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఉండాలనే ఆలోచనతో ఆ రోజు ఉండబడిన ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో కానీ జిల్లాలో తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ కావాలని ఆలోచనతో ఆ రోజు
తీసుకున్న నిర్ణయం ప్రకారం మన జిల్లాలో మెడికల్ కాలేజీ వచ్చింది. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి హాస్పిటల్, కొత్త హాస్పిటల్ను ప్రారంభించే కార్యక్రమం మొదలుపెట్టాం. అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా హాస్పిటల్ కూడా పునరుద్ధరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా కూడా ఒక ప్రణాళిక తయారు. ఈ ఎన్నికలు అయిపోయినాయి, లోకల్ బాడీస్ వస్తాయి. ఆ లోపల మేము అంతా ఒక ప్లానింగ్ చేసి మన నియోజకవర్గంలో అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టేసి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం.